దళిత మహిళపై కామందుడు అత్యాచారం సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని రాయిపల్లి రోడ్లో వైన్స్ సమీపంలోని ఓ దుకాణం ఎదుట సోమవారం రాత్రి 11:45 ఓ దళిత మహిళపై మోయిన్ అనే మైనారిటీ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ కొంత మతిస్థిమితం లేని కారణంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దీంతో అర్ధరాత్రి వేళ ఆ మహిళను గమనించిన మోయిన్ రేప్ చేసేందుకు పన్నాగం పన్నాడు. మహిళ ఎంత గింజుకున్నప్పటికీ బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గట్టిగా మహిళను నెట్టివేసి అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డు కావడం జరిగింది. మంగళవారం సాయంత్రం కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. అర్ధరాత్రి దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. ఆ నిందితుడు ఎవరిలో అతన్ని ఐడెంటిఫై చేశాము. అతన్ని కస్టడీలో తీసుకొని తదుపరి విచారణ చేసి కోర్టు ముందు ఆరోపిస్తాము. సీసీ కెమెరా వెరిఫై చేశాము. దాని ఆధారంగా అతన్ని గుర్తించి దానిపైన చట్టరీత్యా తగ్గించాలి. నిన్న రాత్రి 11:30 సమయంలో నారాయణఖేడ్ పట్టణంలోని రైపల్లి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఒక మహిళపై ఒక యువకుడు అత్యాచారం చేయడం జరిగింది. అవి సీసీ ఫుటేజ్లో రికార్డ్ కావడంతో మా దృష్టికి రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ను తీసుకెళ్ళి మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి అతనిపై కేసు పెట్టడం జరిగింది. పోలీసులు ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు కూడా ఈ నారాయణఖేడ్లో జరగకుండా ఇలాంటి వ్యక్తులపై కఠినంగా చట్టాలు ఉన్నప్పుడు కూడా కఠినమైనటువంటి పెద్ద కేసులు పెట్టి ఇలాంటి వ్యక్తుల్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.